సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఇల్లును నిర్మించుకోవాలని ఆశపడుతుంటారు. అయితే కొద్ది కాలంగా ఇంటి నిర్మాణానికి అన్ని వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటడంతో చాలా మందికి అది కలగానే మిగిలే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలతో పేదల ప్రజల కలను జీవం పోసింది. నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా జీఎస్టీ స్లాబ్ల సవరణతో కీలకమైన సిమెంట్ రేట్లని దిగొచ్చాయి. మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. జీఎస్టీ సవరణలతో పేద ప్రజలకు సొంతింటి కలను బతికించింది కేంద్ర ప్రభుత్వం. నిర్మాణ రంగానికి ఊతమిచ్చేలా జీఎస్టీ స్లాబుల సవరణలతో కీలకమైన సిమెంట్, గ్రానైట్, మార్బుల్ ధరలు దిగొచ్చాయి. జీఎస్టీ 2.0 కింద సిమెంట్, రెడీమిక్స్, కాంక్రీట్పై గతంలో ఉన్న 28% 18% తగ్గించింది. దీంతో పాటు ఇటుకలు, టైల్స్, ఇసుకపై గతంలో 18% జీఎస్టీ ఉండగా తాజా సవరణలతో వీటిపై 5% జీఎస్టీ విధిస్తోంది. దీంతో గతంలో ఆకాశాన్నంటిన రేట్లన్నీ ఇప్పుడు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. జీఎస్టీ సవరణలతో సిమెంట్ వంటి కీలక నిర్మాణ సామగ్రిపై పన్ను తగ్గింది. దీనివల్ల దేశంలో నిర్మాణ ఖర్చులు 3 నుంచి 5% క్షీణించాయి. జీఎస్టీ సంస్కరణలతో సిమెంట్ ధరలు దిగొచ్చాయి. ఈ తగ్గింపు 50 కిలోల బస్తాపై 30 నుంచి 35 వరకు తగ్గింది. నిన్న మొన్నటి వరకు రిటైల్ మార్కెట్లో బస్తా సిమెంట్ ధర కంపెనీని బట్టి 330 నుంచి 370 వరకు పలికింది. ఈ నెల 22వ తేదీ నుంచి జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి రావడంతో రిటైల్ మార్కెట్లో బస్తా సిమెంట్ ధర 30 నుంచి 35 వరకు తగ్గింది. దీని ప్రకారం బ్రాండ్ బట్టి గతంలో 290 ఉన్న సంచి ఇప్పుడు 260 రూపాయలు పలుకుతోంది. 370 పలికిన బ్యాగ్ సిమెంట్ ధర ఇప్పుడు 330కి చేరింది. గతంలో నెలకు సగటున 23 నుంచి 25 లక్షల టన్నుల సిమెంట్ అమ్ముడయ్యేది. వేసవి తర్వాత రేట్లు పెరుగుదలతో ఇటీవల విక్రయాలు కాస్త తగ్గాయి. అయితే ప్రస్తుతం జీఎస్టీ సవరణలతో ధరలు తగ్గడంతో కొనుగోళ్లు మళ్లీ పుంజుకునే ఛాన్స్ ఉంది. సాధారణంగా వేసవి కాలంలో సిమెంట్, గృహ నిర్మాణానికి సంబంధించిన రేట్లన్నీ చుక్కలను తాకుతుంటాయి. అయితే వర్షాకాలంలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టేందుకు చాలామంది ఇష్టపడరు. దీనివల్ల సాధారణంగానే రేట్లు తగ్గుతాయి. అయితే ప్రస్తుతం జీఎస్టీ సవరణలతో ఈ రేట్లు మరింత దిగజారడంతో దసరాకు ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టుకునేవారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రేట్లు దిగిరావడంతో నిర్మాణ రంగంలో ఈ ధరలు ఊతమిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.